బిడ్డ గనక ఒక బలహీనత సంభవిస్తే, నీ బిడ్డ గనక పాడై పరిస్థితిలో ఉంటే, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవెంత నలిగిపోతావు తెలుసా? ఆ బాధ ఏంటో ఈ తండ్రి అనుభవిస్తా ఉన్నాడు. ఆ వేదన తట్టుకోలేక ఆ ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. ఈరోజు మనం పట్టుకుంటున్నామా? మందిరానికి అయితే వస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. నీ యొక్క బాధలు సంఘ కాపరికి చెప్పుకోవాలని సిగ్గు, సంఘంలో చెప్పుకోవాలని సిగ్గు. ఈ ఉపవాస దినాలు ఎందుకో తెలుసా? వ్యక్తిగతంగా నీ సమస్యను సంఘంలో చెప్పుకున్నప్పుడు ఆ దేవుడు ఆలకిస్తాడు. ఆ దేవుడు అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యపరచగలడు. హల్లెలూయా. ఈ తండ్రి వలె నీ వేదన చెప్పుకోవడానికి ఇష్టపడాలి. ఆ వ్యక్తి చెప్పేశాడు, అయ్యా ఇక నా వల్ల కాదయ్యా, నా ఒంటరిగా ఉన్నటువంటి నా కుమారుడు ఇతని యవ్వన కాలంలో ఉన్నాడు. ఒకవేళ ఏదైనా బలహీనత వస్తే నాకున్న ధనాన్ని బట్టి చూపిస్తా, కానీ ఈ బలహీనతలు తొలగిపోయే బలహీనతలు కాదు.